హాయ్ హలో వెల్కమ్ టు ఇండియన్ నాలెడ్జ్ యూనివర్సిటీ. మనకు తెలంగాణ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్కు సంబంధించి ఫలితాలు అయితే విడుదల చేయడం జరిగింది. దీనికి సంబంధించి డాక్యుమెంట్ వెరిఫికేషన్కి అయితే డేట్స్ అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. అదేవిధంగా కౌన్సిలింగ్కి సంబంధించి ఏ డాక్యుమెంట్ తీసుకురావాలని చెప్పి కూడా మనకు మెన్షన్ చేయడం జరిగింది. సో వాటికి సంబంధించి పూర్తి వివరాలు చూసే ప్రయత్నం చేద్దాం. టీజీ సెట్ క్వాలిఫై అయిన క్యాండిడేట్స్కి డాక్యుమెంట్ వెరిఫికేషన్స్ నవంబర్ 30 నుంచి డిసెంబర్ 3 వరకు కండక్ట్ చేయడం జరుగుతుంది. సో మన కౌన్సిలింగ్ సెంటర్ వచ్చి ఉస్మానియా యూనివర్సిటీలోని పీజీఆర్ఎస్ సెంటర్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో ఏర్పాటు చేయడం జరిగింది. సో దీనికి సంబంధించిన డేట్ చూసుకుంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అయితే మనకు 2 షిఫ్ట్గా కండక్ట్ చేయడం జరుగుతుంది. మార్నింగ్ షిఫ్ట్, ఆఫ్టర్నూన్ షిఫ్ట్. సో మనకు నవంబర్ 30 రోజు మార్నింగ్ షిఫ్ట్ 9 AM to 1 PM వరకు జాగ్రఫీ, కెమికల్ సైన్సెస్, కామర్సు, ఎకనామిక్స్ అయితే సబ్జెక్టులకు కేటాయించడం జరిగింది. అదేవిధంగా ఆఫ్టర్నూన్ సెషన్లో 2 PM to 5 PM వరకు కంప్యూటర్ సైన్స్ అండ్ అప్లికేషన్స్, ఎడ్యుకేషన్ సంబంధించి కేటాయించడం జరిగింది. అదేవిధంగా డిసెంబర్ 1 రోజు మార్నింగ్ షిఫ్ట్ 9 AM to 1 PM వరకు లైఫ్ సైన్స్ కేటాయించడం జరిగింది. మార్నింగ్ షిఫ్ట్లో ఓన్లీ ఒక లైఫ్ సైన్స్ కేటాయించడం కారణం ఇక్కడ ఎక్కువ మంది క్వాలిఫై కావడంతో 298 మంది క్వాలిఫై అయ్యారు కాబట్టి మార్నింగ్ షిఫ్ట్ ఒక్క సబ్జెక్ట్కి కేటాయించడం జరిగింది. సో ఆఫ్టర్నూన్ సెషన్లో 2 PM to 5 PM వరకు ఇంగ్లీషు, ఎర్త్ సైన్స్, జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ అండ్ మేనేజ్మెంట్కు కేటాయించడం జరిగింది. అదేవిధంగా డిసెంబర్ 2 రోజు 9 AM to 1 PM వరకు హిందీ, హిస్టరీ, మ్యాథమెటికల్ సైన్స్, 2 PM to 5 PM వరకు లా, ఫిజికల్ సైన్సెస్ అండ్ ఫిజికల్ ఎడ్యుకేషన్, ఫిలాసఫీ అండ్ పొలిటికల్ సైన్స్ కేటాయించడం జరిగింది. అదేవిధంగా డిసెంబర్ 3 రోజు మార్నింగ్ షిఫ్ట్ 9 AM to 1 PM వరకు సైకాలజీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సోషియాలజీ, తెలుగు ఈ 4 సబ్జెక్టులకు కేటాయించడం జరిగింది. ఆఫ్టర్నూన్ సెషన్లో 1:30 PM to 5 PM వరకు ఉర్దూ, లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్సు, సాంస్క్రిటు, సోషల్ వర్క్, ఎన్విరాన్మెంటల్ సైన్స్, లింగ్విస్టిక్స్ కేటాయించడం జరిగింది. అదేవిధంగా అన్ని సబ్జెక్టులకు కలిపి ఎవరైతే డిజేబిలిటీ క్యాండిడేట్స్, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఉంటారో వారికి మాత్రం డిసెంబర్ 3 రోజు ఆఫ్టర్నూన్ 1:30 PM to 5 PM వరకు రావాలంటూ మనకు మెన్షన్ చేయడం జరిగింది. ఆల్ సబ్జెక్ట్స్లో పీడబ్ల్యూడీ కేటగిరీ వాళ్ళైతే డిసెంబర్ 3 రోజు ఆఫ్టర్నూన్ సెషన్లో రావాల్సి ఉంటుంది. అదేవిధంగా వీటికి కావాల్సిన డాక్యుమెంట్స్ సంబంధించి చూసుకుంటే టీజీ సెట్ స్కోర్ కార్డ్ తీసుకొని రావాల్సి ఉంటుంది. అదేవిధంగా 10th క్లాస్ మెమో, అదేవిధంగా పీజీ మెమో, కాన్వకేషన్. ఎవరైతే ఫైనల్ ఇయర్ చదువుతున్నారో వారైతే హెడ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్ నుంచి స్టడీ సర్టిఫికేట్ తీసుకొని రావాల్సి ఉంటుంది, క్యాస్ట్ సర్టిఫికేటు. అదేవిధంగా ఎవరైతే డిజేబిలిటీ ఉంటారో వారికి సంబంధించి పీడబ్ల్యూడీ సర్టిఫికేట్స్. ఈడబ్ల్యూఎస్ ఉన్నవారైతే 2024-25 సంవత్సరానికి సంబంధించి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ తీసుకొని రావాలి, ఆధార్ కార్డు. అదేవిధంగా ఇప్పుడు పైన చెప్పిన డాక్యుమెంట్స్ అన్నిటినీ 2 sets జిరాక్స్ తీసుకొని వాటిపైన సెల్ఫ్ అటెస్టెడ్ మన సిగ్నేచర్ పెట్టి తీసుకుని వెళ్ళవలసి ఉంటుంది. ఇవి మనకు కావాల్సిన డాక్యుమెంట్స్. చూసారుగా, ఇది మనకు టీజీ సెట్కు సంబంధించి కౌన్సిలింగ్ షెడ్యూల్స్ అండ్ డేట్స్ అండ్ కావాల్సిన డాక్యుమెంట్స్ గురించి అయితే చెప్పే ప్రయత్నం చేశాను. మీకు ఇంకా ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే దానిపైన మీకు వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. ఇదే విధంగా మన ఛానల్ అయితే ఎప్పటికప్పుడు మీకు అప్డేట్ సమాచారం అయితే అందించే ప్రయత్నం చేస్తున్నాను. మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. హ్యావ్ ఎ నైస్ డే.